కానీ ఇది బై టుమారో మార్నింగ్ మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కల్లా మేము రిజాల్వ్ చేస్తాం. కానీ అన్నెసెసరీ బంక్కి వచ్చి ఇది బోటల్లో మీరు అడుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ స్టాక్ అయిపోతుంది. దెన్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద సెకండ్ పెట్రోల్ బంక్, సెకండ్ రిటైల్ అవుట్లెట్. సో ఇది ఒక రిపల్ డౌన్ ఎఫెక్ట్ లాగా ఉంది. సో నా రిక్వెస్ట్ అంటే, మీకు అవసరం ఉంటే మీరు రండి తీసుకోండి, ఏం పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ దయచేసి ఈ కొంచెం టఫ్ టైం ఉంది, క్రిటికల్ టైం ఉంది, ఈ సమయంలో నాకు అందరికీ నా రిక్వెస్ట్ అంటే, ప్లీజ్ డోంట్ ప్యానిక్. ఫ్రమ్ ఆల్ ద రిటైల్ అవుట్లెట్స్ తో అండ్ ఆల్ సిటిజన్స్ తో కూడా దయచేసి ఇది చేయండి. ఇప్పుడు కొన్ని న్యూస్ వస్తున్నాయి దట్ బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ జరుగుతుంది. సో ఒకవేళ ఇలాంటి కేసెస్ వస్తే we will immediately book the case on the people who are responsible. ఓవర్ ఛార్జింగ్ గురించి కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, సో కొన్ని న్యూస్ వస్తున్నాయి దట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఇష్యూస్ వస్తే ఇమీడియట్లీ వీ విల్ బుక్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ దోస్ పీపుల్. సో దయచేసి డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టఫ్ టైం. మన ఒక యూనిటీ ఉండాలి, అందరితో కలిపి పని చేయాలి, అండ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. దీని తర్వాత ఇప్పుడు ఓఎంసీ సేల్స్ మేనేజర్స్, సో ఓఎంసీ సేల్స్ మేనేజర్స్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు దట్ సప్లై విల్ బి రీస్టోర్డ్ అండ్ నార్మల్సీ కూడా నెక్స్ట్ 1 or maximum 2 డేస్లో మనం తీసుకువస్తాం. సో అండ్ స్టేయింగ్ ఇన్ ద క్యూ ఇన్ ద మీకు, సో నేను నంబర్ కూడా షేర్ చేస్తాను, మన కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ టేకింగ్ ఎట్ అవర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం తీసుకుంటున్నాము. సో దయచేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఏమీ ఇష్యూ లేదు, ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ ప్రాబ్లం లేదు, మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి, సప్లై బాగానే ఉంది. దయచేసి ప్యానిక్ చేయకండి, కొంచెం కోఆపరేట్ చేయండి. 2-3 డేస్లో మనం నార్మల్సీ తీసుకువస్తాం ఈ ఇష్యూ. మనం మీడియా మిత్రులతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు జనాలతో చాలా క్లోజ్గా ఉన్నారు, సో మీరు కూడా ఈ మెసేజ్ కొంచెం పాజిటివ్ వేలో షేర్ చేయండి, సో దట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ ఫాస్టర్ యాజ్ ఎక్స్పెక్ట్. సో మీ అందరూ ఐ జస్ట్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ చేస్తాను టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ గుంటూరు, మీరు అందరూ చాలా కోఆపరేట్ చేశారు ఎల్పిజి సమస్యలు. ఈసారి కూడా రావాలి, సో దట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. దీనివల్ల అమరావతి పనులు ఆగిపోతున్నాయని చెప్తున్నారండి. సో ఇది మేజర్ ఇష్యూ బికాస్ ఆఫ్ దిస్ సప్లై ఇష్యూస్, సప్లై డిస్ట్రప్షన్స్ వల్ల మన వర్క్స్లో కొంచెం ఇష్యూ వచ్చింది. ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్స్ పని చేస్తున్నారు క్యాపిటల్ ఏరియాలో. ఇప్పుడు అందరికీ తెలుసు అమరావతి ఇట్ ఈస్ అవర్ క్లోజ్ టు హార్ట్ ప్రాజెక్ట్. సో ప్రతి రోజు ఎంత ప్రోగ్రెస్ వస్తుంది, ఇది చాలా క్లోజ్గా మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ ఇష్యూ వల్ల లాస్ట్ 1 or 2 డేస్ నుంచి మన సిఆర్డిఏ కమిషనర్ సార్, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, తర్వాత మన సివిల్ సప్లై కమిషనర్ సార్ అందరూ కలిపి రేజింగ్ వీఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ దేర్ డిమాండ్ సో దట్ మనకి పని జరగాలి, మీన్స్ వర్క్ షుడ్ నాట్ స్టాప్. సో వీఆర్ ట్రయింగ్ టు రీస్టోర్. ఒకసారి ఇది రీస్టోరేషన్ అయిపోయిన తర్వాత ఇది కూడా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రజలకి మీ భరోసా ఏంటంటే రేపటిలోగా వస్తాయి, మ్యాక్సిమం 2 days 3 డేస్లో ఇది సాల్వ్ అయిపోతుంది. రేపటి నుంచి డ్రై అవుట్ నంబర్ ఎవరైతే మీరు చూస్తున్నారు, మన దగ్గర ఆల్మోస్ట్ 80-70 వరకు డ్రై అవుట్ నంబర్ ఉంది. ఇది మనము నెమ్మదిగా రిడ్యూస్ చేస్తాం రేపటి నుంచి, అండ్ 2-3 డేస్లో నేను నార్మల్సీ తీసుకోవస్తాను. ఇది నేను ఆశిస్తున్నాను, నేను భరోసా ఇస్తాను. ఈరోజు వచ్చింది స్టాక్.
ఇది ఏం కంపెనీ ఇది హెచ్పిసిఎల్ వాళ్ళు పంపిస్తున్నారు. హెచ్పిసిఎల్ వాళ్ళు పంపిస్తున్నారు. మళ్ళీ ఐఓసిఎల్ బిపిసిఎల్ ఈరోజు